సత్యం కుంభకోణం కేసులో కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో రామలింగరాజుతో సహా 10 మందిని సిబిఐ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే శిక్ష ఇంకా ఖరారు కావాల్సి ఉంది. శిక్షా కాలంపై వాదనలు కొనసాగుతున్నాయి. రేపు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ గౌతమి. సత్యం రామలింగరాజు కేసుకి సంబంధించి ఇవాళ ప్రత్యేక కోర్టు, నాంపల్లిలో ఉన్న ప్రత్యేక కోర్టు మొత్తం 10 మంది దోషుల్ని, సత్యం రామలింగరాజుతో పాటుగా అతని సోదరుడు సహా మొత్తం అప్పటి సిఎఫ్ఓ సహా దాదాపు 10 మందిని ఈ కేసుకి సంబంధించి దోషులుగా నిర్ధారించడం జరిగింది. అయితే దోషులకి ఎలాంటి శిక్ష వేయాలన్న దానిపైన కోర్టులో కాసేపు వాదనలు జరిగాయి. అయితే మనకున్న ఇప్పటివరకు అందిన కోర్టు హాల్ నుంచి అందిన తాజా సమాచారం మేరకు శిక్ష రేపు ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం శిక్షను కూడా రేపే ఖరారు చేస్తారన్న ఒక వాస్తవిక సమాచారం కూడా మనకు అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రత్యేక కోర్టు దగ్గర మా ప్రతినిధి వాసు లైన్లో ఉన్నారు. వాసు, చెప్పండి, కోర్టు హాల్లో జరిగిన వాదనలేంటి? దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? తీర్పులో ఎలాంటి కామెంట్స్ చేసింది? మొత్తం మీద సత్యం కుంభకోణానికి సంబంధించి కూడా దాదాపు వీళ్ళంతా కూడా 10 మంది నిందితులు ఛార్జ్షీట్, సిబిఐ 3 ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత 10 మంది నిందితులు ఎవరైనా ఉన్నారో A1 to A10 వరకు కూడా అందరూ కూడా ఈ అన్ని సెక్షన్లకు సంబంధించి కూడా 120B 420 కేసులు అనేవి సెక్షన్ సంబంధించి కూడా అందరికీ వర్తిస్తాయి. మరికొంతమంది ఎవరెవరికి ఏ సెక్షన్ల ప్రకారం కేసుల నమోదు అనేది కూడా ప్రస్తుతం జడ్జి పరిశీలిస్తున్నారు. ఇక 121 సంబంధించి కూడా A1 A7 నిర్ధారించారు. ఇక 409 వచ్చేసి A1 ప్రధానంగా రామలింగరాజు, A2 ఎవరైతే ఉన్నారో రామరాజు సంబంధించి కూడా సోదరులిద్దరికి కూడా 409 కింద శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉంది. 409 సంబంధించి కూడా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు శిక్షలు ఖరారయ్యే మిగతా మంది 120B 420 సంబంధించి కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు శిక్షలు ఖరారయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కోర్టు అంటే రేపు నిర్ధారణ సంబంధించి కూడా కేసు నిర్ధారణ సంబంధించి కూడా రేపు ఎవరెవరికి శిక్షలు ఖరారనేది కూడా అంటే రేపటికి అనేది స్పష్టత రాలేదు. మరి కాసేపట్లో కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు A1 సంబంధించి కూడా రామరాజు, A2 సంబంధించినటువంటి A1 రామలింగరాజు, A2 రామరాజు, మరొకటి A3 వడ్లమూడి శ్రీధర్తో పాటు A4 గోపాలకృష్ణ, A5 కల్లూరి శ్రీనివాసు, A6 సూర్యనారాయణ, A7 రామకృష్ణ, A8 వెంకటరాజు, A9 శ్రీశైలం, A10 గుప్తా, వీళ్ళందరికి సంబంధించి కూడా ఎవరెవరికి ఏ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలి, ఈ యొక్క నేర తీవ్రతను బట్టి కూడా అంటే శిక్షలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అన్ని సెక్షన్లకు సంబంధించి కూడా రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలిసినటువంటి వార్త ప్రకారం కూడా మరి కాసేపట్లో అందరికీ కూడా శిక్షలు ఖరారయ్యే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి జైలుకు తరలించే అవకాశాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఈ కేసు సంబంధించి కూడా దాదాపు 3 ఛార్జీలకు సంబంధించి దాదాపు 160,000 పేజీల తర్వాత ఏదైతే డాక్యుమెంట్లు అన్ని కూడా కోర్టు పరిశీలించింది. దాదాపు 6 సంవత్సరాల వ్యవధి పట్టింది. దాదాపు 2009 జనవరిలో ప్రారంభమైనటువంటి కేసు విచారణ దాదాపు 6 సంవత్సరాల విచారణ సాగినట్టుగా చెప్తుంది.